రైతు పని చేస్తాడు. ఆయనకి పొలం లేదు, ఏమీ లేదు, వ్యవసాయం గుత్తలకేసుకొని పండించుకుంటాడు. ఆయన వాన హాస్టల్లో ఇచ్చినాడంట పాపకి. హాస్టల్ ఇచ్చింటే టీచర్ ఫోన్ చేసింటే, ఏంది మీ పాపను తొలకరారని అడిగితే, మా పాప మాకు వాన పడింది, ఈరోజు ఇత్తనం వేసుకొని రేపు తొలకొస్తాం మేడం అని చెప్తే, పాపకు ఫోన్ ఇవ్వండి అని చెప్తే పాపకు ఫోన్ ఇస్తే, పాపని బెదిరించడం ఎట్లా, వస్తావా నీ టీసీ నీకు ఇచ్చి పంపించాలని చెప్పినాడు. అందరు అట్లా ఎందుకు చెప్పాలి పిల్లలకి? టీచర్లు అయినట్లు గురుతో సమానం, దేవునితో సమానం అంటారు కదా, తల్లిదండ్రుల కన్నా ఎక్కువ అంటారు కదా. తల్లి జన్మ ఇస్తే వాళ్ళు యుద్ధ బుద్ధి నేర్పించేవాళ్ళు, లోక జ్ఞానం నేర్పించేవాళ్ళు వాళ్ళు కదా. తల్లి, తండ్రి, ఫ్రెండు, అన్న, అక్క, అన్ని కులం, అన్ని భేదాలు వచ్చేది ఒక టీచర్ వల్లనే కదా. ఒక గురువు అని దేవుని కంటే ఎక్కువ పూజిస్తారు కదా. ఇప్పుడు జనాభా తల్లిదండ్రులు ఇప్పుడు పిల్లల్ని బడికి పంపించాలంటేనే బెదపడుతున్నారు. బడికి పంపించే బదులు మాతో పాటు పని దొరకపోతే మాతో పాటే వస్తుంది పిల్ల అని ఆలోచిస్తున్నారు. ఇలా జరుగుతుంది. ఆ పాపని శవాన్ని అప్పచెప్పినారు వాళ్ళు. మా పాపని స్కూల్కి పంపిస్తే శవాన్ని పంపించినారు. శవాన్ని కూడా మాకు అప్పచెప్పలేదని ఆ తండ్రి, ఆ తల్లి నాలా బట్టి ఏడుస్తున్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు టీచర్లు? ఇంకొకటి, ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఎక్కడ చూసినా ఈ స్కూళ్ళ గురించే బయటపడుతుంది. పిల్లల గురించి సతాయించడం, చెయ్యడం, ఫోన్లు చేస్తే తల్లిదండ్రులని ఫోన్లు ఎత్తకుండా ఉండడము, తల్లిదండ్రులు ఫోన్లు చేస్తే అసలు కొద్దిగా వారం అయితే కూడా ఫోన్లు ఇవ్వడం, గేట్లో బయటనే ఉండాలంటారు, లోపలికి రాని. లోపల ఏం రహస్యాలు జరుగుతున్నవి ఆ హాస్టల్లో? నేను కోరుకునేది ఒకటే, పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినారో సీఎం అయినారో నాకు తెలియదు, కానీ చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటించడంటే ఇప్పుడు జీవితంలో కూడా ప్రతి హాస్టల్కి, ప్రతి గురుకుల హాస్టల్కి, మైనారిటీ హాస్టళ్ళకి వెళ్ళి ఆయన ఎట్లయితే సినిమాలలో నటించినాడో, తెలియకుండా వెళ్ళి ఎట్లా జయించినాడో, నిజమైన జీవితంలో కూడా అలాగే జయించాలని నేను పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నా. అంతేకాదు పవన్ కళ్యాణ్ గారికి ఫ్యాన్స్కి అందరికీ కూడా కోరుకుంటున్నా, ఆయన సినిమాలలో ఎట్లయితే పోరాడి ఎట్లయితే నటించి పెద్దగైనారో, ఎంతమందిని ఫ్యాన్స్ చేసుకున్నారో, ఇప్పుడు కూడా ప్రజలని కూడా అలాగేనో ఆయన మన పిల్లల్ని కాపాడాలని నేను కోరుకుంటున్నా. ప్రతి హాస్టల్కి వెళ్ళి, ప్రతి గురుకుల హాస్టల్కి వెళ్ళి ఆయన ఒక సీఎం లాగా కాదు, ఒక ముఖ్యమంత్రి లాగా కాదు, ఒక మనిషిలా వెళ్ళి ఆయన ఎలా ఎంక్వైరీ చేస్తాడంటే, వాళ్ళు ఆయన వెళ్ళే విధానము, నేను వచ్చే విధానము ఒకరికి తెలియకూడదు అన్నట్టు వెళ్ళి ప్రతి హాస్టల్ చెక్ చేయాలని కోరుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారికి. సినిమాలలోనే కాదు ఆయన ఎదగడము, రాజకీయాలు కూడా ఎదగాలి కోరుకుంటున్నా. వచ్చే ఎలక్షన్లకు కూడా ఇప్పుడు ఈయన ఇలా చేస్తే వచ్చే ఎలక్షన్లకు కూడా ఆయన ఈ రాష్ట్రానికే ముఖ్యమంత్రి సీఎంగా ఎదుగుతాడని కోరుకుంటున్నాము. ప్రజలు ఏరుకుంటారని ఎదుగుకుంటారు.